ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తనని చంపి తన శవం చేతైనా ఈరోజు సంతకం పెట్టిస్తాను. నన్ను మీరెవ్వరూ ఏమీ చేయలేరు. ఏయ్, మర్యాదగా సంతకం పెట్టు. నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. అంబికమ్మ, నేను సంతకం పెట్టను. ఆ పొలాల్లో ఫ్యాక్టరీ పెట్టనివ్వను. అయితే ఈ రోజు నీ చావు కన్ఫర్మ్. దాన్ని చంపే సుభాష్. ఒక్క సెకండ్. అంబికమ్మ, ఒక్కసారి మీకు వచ్చిన మెసేజ్ చూసుకోండి. నాకిక్కడ ఏం జరిగినా దానికి మీరే రెస్పాన్సిబిలిటీ. రేయ్, వాళ్ళు తన్ని ఏం చేయలేరు. మనం తన చేత సంతకం పెట్టిద్దాం. మర్యాదగా సంతకం పెట్టు. నేను వాళ్ళు భయపడినట్లు భయపడను. సంతకం పెట్టు. ఆహా, ఒక్క నిమిషం. మీ సినిమా కూడా ఉంది. అంబికమ్మ, ఆ మెసేజ్ మీకు కాదు, ఆయనకి. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటిది చూడండి. తర్వాత నన్ను చంపుతారో లేదో మీ ఇష్టం. మీ వల్ల కాకపోతే చెప్పండి. నేను ఆ లక్ష్మిని చంపైనా ఆ 200 ఎకరాలు తీసుకుంటాను. మీరు కానీ ఆ ఊరు విషయంలో, ఈ పొలాల విషయంలో ఎలాంటి స్టెప్ వేసినా ఈ వీడియోలన్నీ మీడియాకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మీ అందరి పరిస్థితి జైలు జీవితం చిప్పకూడే. ఆ ఊరు విహారీ గారు దత్తత తీసుకున్నారు. ఆ పొలాలు, ఆ పంటలు వి ఆర్గానిక్ లీజ్ తీసుకుంది. ఇంకొక్కసారి ఆ పొలాల వైపు కానీ ఆ ఊరు వైపు కానీ మీ చూపు పడితే మిమ్మల్ని వదిలిపెట్టను. ఈ వీడియోలన్నీ బయట పెట్టి మీ అంత చూస్తాను. జాగ్రత్త.
ఆమెకి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. మరి చూపెందుకు రాలేదు? ఆ విషయం అడగవలసింది నన్ను కాదండి, ఆ లక్ష్మి గారిని. నాకు ఏమీ కనిపించడం లేదు డాక్టర్. కనకం, ఎందుకు చూపు రాలేదని అబద్ధం చెప్పావు? ఎందుకింత నాటకం ఆడుతున్నావు? అసలు దేనికోసం ఇదంతా చేస్తున్నావు కనకం? ఏమనమ్మా వస్తామ్మా? చార్కేశ్వరి గారు అందరూ వస్తారు, బయటనమ్మా. వస్తున్నాం. పండు ఏమైందిరా? ఒక్క నిమిషం అమ్మా, అందరూ వస్తే ఒక శుభవార్త చెప్తాను. పద్మాక్షం గారు, శాస్త్రం గారు, కావేరి ఒకసారి రండమ్మా. ఏంట్రా నీ హడావిడి? ఎలా చెప్పలేడు అమ్మా, మీ అందరికి శుభవార్త. మా లక్ష్మమ్మకి సూప్ వచ్చిందమ్మా, సూప్ వచ్చిందమ్మా, సూప్ వచ్చిందమ్మా. పండు, నువ్వు చెప్తోంది నిజమేనా? అవునయ్యా, లక్ష్మమ్మ జీవితంలోకి ఎలుగొచ్చింది. లక్ష్మి, నీకు చూపొచ్చిందా? అవునమ్మా, నాకు చూపు వచ్చింది. ఎంత మంచి వార్త చెప్పావు. అక్క, నీ పూజలు అభిషేకాలు ఫలించాయి. లక్ష్మికి చూపొచ్చింది. నిజంగా దేవుడున్నాడక్క. పండు, అందరు నోర్లు తీపి చేద్దాం. వెళ్ళి స్వీట్ తీసుకురా. అలాగేనమ్మా. ఆగరా. ఏయ్ లక్ష్మి, నీకు నిజంగానే చూపొచ్చిందా? అవునమ్మా. నిన్న రాని చూపు ఈరోజు ఎలా వచ్చింది నీకు? ఆ రుక్మిణి కళ్ళు పెట్టినా నీకు చూపు రాకపోతే ఇప్పుడు నీకు చూపు ఎలా కనబడుతుంది? నాటకాలు ఆడుతున్నావా? ఇప్పటికిప్పుడు నీకు చూపు ఎలా వచ్చింది?